ఈరోజు మనం ఒక సబ్జెక్ట్ చెప్పుకుందాం. అదేంటంటే ధర్మం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ధర్మం గురించి అడుగుతాను, చెప్పండి. ధర్మం అంటే ఏంటి? ఎవరన్నా చెప్పండి, ధర్మం అంటే ఏమిటి? ఓకే ఓకే, మంచి పాయింట్ చెప్పారు ఆమె. నేను ఫ్యామిలీలో ఎంటర్ అయ్యాను కాబట్టి నా కుటుంబాన్ని, నా భర్తని, పిల్లల్ని చూసుకోవటం ధర్మం. ఓకే, చేపలు కొట్టండి, మంచి పాయింట్. ఇంకా లోతుకెళ్దాం. ఇంకా చెప్పండి, ధర్మం అంటే ఏంటి? ఎనీబడి? మన పట్ల మనం ఉండడం ధర్మం. చేపలు కొట్టండి, రెండో పాయింట్. ఓకే, ఇంకొకటే ఛాన్స్. అదే ఆమె చెప్పేసింది, దానిలో వచ్చింది. ఆమె చెప్పింది వ్యక్తిగత ధర్మం. పద్మ మేడం ఏం చెప్పింది? వ్యక్తిగత ధర్మం. నన్ను నేను కాపాడుకోవటం, నన్ను నా గురించి చూసుకోవటం, నన్ను నేను ఉన్నతీకరించుకోవటం, అది వ్యక్తిగత ధర్మం. 2, నా కుటుంబాన్ని చూసుకోవటం, నా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించటం కుటుంబ ధర్మం. చెప్పలు కొట్టండి మేడంకి. అన్ని చరాచర జీవుల పట్ల బాధ్యతగా ఉండడం విశ్వధర్మం. ఓకేనా? 3 ధర్మాలు. ఇది ధర్మం అంటే. చెప్పండి నాతో పాటు అందరూ. వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, విశ్వధర్మం. 3 ధర్మాలు. 3 ధర్మాల్లో మీరు దేన్ని పట్టుకుంటారు? మూడింటిలో ఏదో ఒకదానికే ఛాన్స్ ఉందనుకోండి, దేన్ని పట్టుకోవాలి చెప్పండి. విశ్వధర్మం పట్టుకోవాలి. ఇప్పుడు విశ్వం కోసం నువ్వు కుటుంబాన్ని వదిలేయాల్సి వస్తే వదిలేస్తావా? అయిన తర్వాత అయితే అది కుటుంబ ధర్మం అవుతుంది. అయిన తర్వాత అన్నారంటే అయిపోయింది. ఇంకా ఏదో ఒకటే ధర్మం. అలా ఇలా బ్యాలెన్స్లో తూకంలో ఉండదు, ఒక్కటే వ్యక్తిగత ధర్మము. విశ్వంలో కుటుంబం కూడా ఒక భాగం కాబట్టి అంటావు నువ్వు. నేనేది ఏంటంటే విశ్వానికి నీ కుటుంబం, విశ్వం కోసం నీ కుటుంబాన్ని వదలాల్సి వచ్చింది అనుకో. ముందు వ్యక్తిగత ధర్మం నుంచి వద్దాం. నీ వ్యక్తిగత ధర్మము మొదటిది, కుటుంబ ధర్మం రెండోది, విశ్వధర్మం మూడోది. ఓకే, ముందు వ్యక్తిగత ధర్మం చూద్దాం. వ్యక్తిగత ధర్మము కోసం కుటుంబాన్ని వదిలేస్తావా, లేకపోతే కుటుంబం కోసం వ్యక్తిగతాన్ని వదిలేస్తావా? కుటుంబం కోసం వ్యక్తిగతం వదిలేస్తాం. ఓకే, అంటే కుటుంబం కోసం నిన్ను నువ్వు వదిలేస్తావు. షూరా? వదలవలసి వస్తేనే అని అడుగుతున్నాను. వదలవలసి రాకపోతే నేను ఎందుకు అడుగుతాను? వదలవలసి వస్తే కుటుంబం కోసం నీ వ్యక్తిగతాన్ని, వ్యక్తి ధర్మాన్ని వదిలేస్తావు, వదిలేవా? వదిలేస్తాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6. వెరీ గుడ్. వదిలేస్తారా? చాలా త్యాగం చేశారు మీరు. అంటే అది సగం వదులుతాడు. సగం ఎత్తాడంటే సగం వదులుతాడు అన్నమాట. ఏం పద్మ, నువ్వు వదలవా? వ్యక్తిగతం కోసం కుటుంబాన్ని, కుటుంబం కోసం వ్యక్తిని వదులుతావా, వ్యక్తి కోసం కుటుంబాన్ని వదులుతావా? వదలాలి. వదులుతావా వదలవా అంటున్నా. నువ్వు వదిలేస్తావా? అప్పుడు నీ పిల్లలు నువ్వు అలా ఉండడానికి లేదు, ఇలా ఉండాలని చెప్పినప్పుడు నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? మరి అదే వ్యక్తిగతం అంటే. చేయను అంటున్నావు, వదిలేస్తాను అంటున్నావు. చెప్తా, వస్తున్నా. ఈరోజు క్లాస్ ఇదే. మీ సమస్త సందేహాలకి ఆన్సర్ వస్తుంది ఇప్పుడు. ఈ సమస్త ప్రశ్నలకు ఆన్సర్ ఒక్కచోటే ఉంది. మహాభారతంలో కృష్ణుడు, బలరాముడు, ఓకే, అన్నదమ్ములు, అంతేనా? కృష్ణుడు, బలరాముడు అన్నదమ్ములు. వీళ్ళిద్దరికి ఒక సంకట స్థితి వస్తుంది. ఏంటంటే వీళ్ళు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు ఎవరి వైపు ఉండాలి అనేది తెలుసుకోలేకపోతారు. దుర్యోధనుడు అనుకోనేమో బలరాముడికి ఫేవరెట్. ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ గురువు కాబట్టి శిష్యులు. కృష్ణుడికేమో అర్జునుడు అనుకో శిష్యులు. ఇప్పుడు ఎవరి బలం అయితే మనం ఎవరి వైపు నిలబడాలి అన్న దగ్గర ఫస్ట్ బలరాముడి దగ్గరకు వచ్చి దుర్యోధనుడు అడుగుతాడు, గురుదేవా నువ్వు లేకపోతే నేను యుద్ధం చేయలేను, నువ్వు నా వైపు ఉండాలి, అది ఇది అన్నప్పుడు వెంటనే నేను నీ వైపు నిలబడతానని చెప్తాడు.
చెప్పగానే వెంటనే అర్జునుడు వస్తాడు. అర్జునుడు వచ్చి మీరు ఎలాగ చెప్తారు, అలాగ మా గోడు కూడా వినాలి కదా, మీరు మా వైపు కూడా మాట్లాడాలి కదా అంటే అప్పుడు ఆయన అంటాడు, ఏంటి మీరు చేసింది, జోదం ఆడమని ఎవరు చెప్పారు మీకు, జోదం విడిచిపెట్టి వెళ్ళిపోమని ఎన్నో అవకాశాలు ఇచ్చారు, అయినా మీరు జోదం ఆడి స్వయంగా మిమ్మల్ని మీరు పాడు చేసుకున్నారు, అది ఇది అని చెప్తాడు. చెప్పేసి వాళ్ళకి సపోర్ట్ ఇస్తాడు, దుర్యోధనకు సపోర్ట్ ఇస్తాడు. కృష్ణుడు వచ్చి మా అన్నగారు మాట ఇచ్చారు కాబట్టి నేను కూడా మీ వైపు నిలబడని తేల్చేస్తాడు. అక్కడతో ఆ పాత్రలు వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు బలరాముడు ఏకాంతంగా ఉన్నప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి బలరాముడితో అంటాడు, మీరు ఏ విధంగా ఇరువైపులా వినిచిగా చెప్పాలి అంటే అప్పుడు ఆయన అంటాడు, వాడు ధర్మరాజు ఎందుకు అసలు జోదం ఆడాలి, భార్యని ఫణంగా ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అడుగుతాడు. భార్యని ఫణంగా పెట్టాడు కాబట్టి ఆ భార్యని వ్యవస్థను చేయడం తప్పు కాదంటాడు బలరాముడు. ఒక రకంగా వాడు తాకట్టు పెట్టడం ఆడు తప్పు అంటాడు. కరెక్ట్గా వీళ్ళిద్దరు ఇంటికి వస్తుంటే దారిలో ఒక చోట ఇద్దరు మల్లయోధులు కొట్టుకుంటారు. గెలిచిన మల్లయోధుడు ఓడిన మల్లయోధుడు గెలిచిన మల్లయోధుడికి తన భార్యని ఇచ్చేయాలి, అది పందెం. అలా పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత వాడు ఇచ్చేసిన తర్వాత వాడు కూడా అక్కడ ఆ భార్యని నాతో వచ్చి అని పెడుతుంటే గొడవ పెడుతుంటే ఈయన వెళ్ళి వాడిని పట్టుకుంటాడు. పట్టుకోగానే వాళ్ళు ఆడితే తప్పు లేదు, మేము ఆడితే తప్పు ఎలా అయిందంటాడు. నువ్వు నా రాజ్యంలో నువ్వు ఎలాంటి పని చేస్తావా అని బలరాముడు పేక పట్టుకుంటాడు. పేక పట్టుకోగానే మల్లయోధం లాంటి పవిత్రమైన వృత్తిని నువ్వు ఎలా చేస్తావని అన్నప్పుడు పేక పట్టుకున్నప్పుడు అతను అంటాడు అనమాట, అయితే వెళ్ళి ముందు పాండవులు పట్టుకో అంటాడు, లేకపోతే ఆ జోదం వేసిన కౌరవులు పట్టుకో, నన్ను పట్టుకుంటే ఏంటి నువ్వు అంటాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి చెప్తాడు, చూసావా ఒక అధర్మము మనం యాక్సెప్ట్ చేయడం వల్ల సమాజం అంతా దాన్ని పాటిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కడు పేకాటాడడం, పేలాన్ని పెట్టేయడం, పేకాటాడడం, తమ్ముళ్ళు పెట్టేయడం చేస్తారు. నువ్వు ఈ రోజు దాన్ని సమర్థిస్తే ఇది జరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆలోచనలో పడి అప్పుడు అంటాడు, అయితే ధర్మరాజు ద్రౌపదిని ఎందుకు రక్షించలేదు అంటే మరి ఆయనకి వాగ్దానం ఉంది కదా, ఎలా రక్షిస్తాడు అంటాడు. ఇది ఏ విధంగా ధర్మం అవుతుంది, ఆయన వాగ్దానంలో ఆయన ఉండాలి కదా, అది ఆయన ధర్మం కదా అన్నప్పుడు అప్పుడు కృష్ణుడు అతనికి చెప్పిన 3 మాటలే ఇవి. ఒకటి చెప్పండి, వ్యక్తిగత ధర్మం, కుటుంబ ధర్మం, సమాజ ధర్మం. సమాజ ధర్మం అంటే విశ్వధర్మం, విశ్వం అంతే, విశ్వంలో సమాజం ఒక భాగం. ఇప్పుడు భీష్ముడిది ఏ ధర్మం, వ్యక్తిగత ధర్మమా కుటుంబ ధర్మమా? కాదు, వ్యక్తిగత ధర్మం. ప్రామిస్ చేశాడు, నేను 600 అయినా సరే వీళ్ళందరినీ కాపాడుతానని ప్రామిస్ చేశాడు కదా, కనుక అతని వ్యక్తిగత ధర్మం, ఇంక దాన్ని ఎవడు మార్చలేడు. ఆ వ్యక్తిగత ధర్మం కోసం ఆయన అన్ని అన్నిటిని ఉండాల్సి వచ్చింది. నెంబర్ 2 కుటుంబ ధర్మం. ఎవరిది కుటుంబ ధర్మం? అక్కడ ధృతరాష్ట్రుడిది. వాళ్ళంతా కుటుంబ ధర్మం అనమాట, నా కుటుంబానికి రాజ్యం కావాలి అని కుటుంబ ధర్మం. కృష్ణుడు ఏం చెప్తాడంటే వ్యక్తిగత ధర్మానికి కుటుంబం అడ్డైనప్పుడు వ్యక్తిగతాన్ని నరికేయి, కుటుంబానికి వ్యక్తి అడ్డమైనప్పుడు వ్యక్తిని నరికేయి. చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇప్పుడు ఏది నరకాలి ఏది నరకకూడదు అన్నది. ఓకే, కుటుంబానికి ఏది అవసరం, ఏది అడ్డమైంది, వ్యక్తి అడ్డమయ్యాడు. నీకు వ్యక్తిగతమైన కొన్ని కోరికలు ఉన్నాయి, నీ వ్యక్తిగతమైన కోరికలు తీర్చుకుంటే నీ కుటుంబం బలవుతుంది, ఆ వ్యక్తిని నరికేయి. క్లియర్? నెంబర్ 2, ఇది అర్థం అవ్వాలంటే మీకు ఒక చెట్టును చూసుకోండి. ఒక చెట్టు ఉంది, చెట్టు కాండమేమో కుటుంబ ధర్మం, శాఖలేమో వ్యక్తిగత ధర్మం, తల్లి వేరేమో విశ్వధర్మం. 3 ధర్మాలు. ఓకే, చెట్టు ఉందా, చెట్టు తాలూకా ఏరుందా, తల్లి వేరు, అది విశ్వం. కాండం ఉందా, కుటుంబం. కొమ్మలు ఉన్నాయా, వ్యక్తిగతం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు కొమ్మల్ని నరికితే చెట్టు చచ్చిపోద్దా, చావదు. ఒక్కోసారి కాండం పెరగాలంటే కొమ్మలు నరకాల్సిందే. మీరు ఆల్రెడీ నరికేశారు, మీ చాలా ఆశలు కోరికలు అన్నీ నరికేసుకున్నారు మీ కుటుంబం కోసం, తప్పు కాదు అది. ఇప్పుడు ఇక్కడ భీష్ముడు చేసిన తప్పు ఏంటంటే, భీష్ముడు అడుగుతాడు, నేను ఏ విధంగా తప్పు చేశాను, ప్రతిజ్ఞకు మూల్యం లేదా అంటాడు. అంటే నేను ప్రతిజ్ఞ చేశాను కదా, ప్రతిజ్ఞకు వాల్యూ లేదా, ప్రతిజ్ఞ మీద నిలబడద్దా అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, ప్రతిజ్ఞ అనేది వ్యక్తిగతమైనది, మీ నాన్నగారి కోసం నువ్వు చేసావు, నువ్వు విశ్వం కోసం చేయలా. నీ ప్రతిజ్ఞ విశ్వం కోసం చేసి ఉండట్లయితే దానికి మూల్యం ఉంటుంది. ప్రతిజ్ఞలో ధర్మం లేదా అంటాడు, నా ప్రతిజ్ఞ ధర్మమైంది కాదా అంటాడు. నేను ధర్మంలో నిలబడ్డాను, ఆ ప్రతిజ్ఞ కోసం ఇవన్నీ భరించాను అంటాడు. అట్లయితే చుట్టూతో చూడు ఏం జరుగుతుంది అంటాడు. యుద్ధరంగంలో అంటాడు అతనితో, చుట్టూతో ఏం జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది. నీ ప్రతిజ్ఞలో ధర్మం ఉన్న లెక్క అయితే ఈరోజు యుద్ధం జరగకూడదు, శాంతిగా ఉండాలి ప్రపంచం అంతా. ధర్మం అంటే ఒక్కటే మాట అండి, శాంతి, ప్రేమ, సేవ,
అది ధర్మం. ధర్మం యొక్క ఫలితాలు అవి. ధర్మం యొక్క ఫలితాలు ఎద్దుమా. ఈరోజు మహా సంగ్రామం జరుగుతుంది ఇక్కడ. ఎందుకు జరుగుతుంది? మీరు మీ వ్యక్తిగత ధర్మంలోనే ఉన్నారు కనుక నీ వ్యక్తిగత ధర్మం శాఖలన్నా నరకాలి కొమ్మల్ని. దేనికోసం? కాండం కోసం, అంటే చెట్టు కోసం. ఇప్పుడు కుటుంబ ధర్మంలోకి వద్దాం. కుటుంబ ధర్మం చెట్టు అయితే దానికి ఉన్న వేరు పేరు విశ్వధర్మం. అందుకే 3 పాయింట్లు. ఈ కొమ్మలేమో వ్యక్తిగతము, నియమాలు, ఇట్లా ఈ మధ్యలో కాండమేమో ధర్మం. అది వృక్షం పేరు ధర్మం, దానికి ఉన్న కొమ్మల పేరు వ్యక్తిగతాలు, కుటుంబాలు, ప్రతిజ్ఞలు, లేకపోతే బంధుత్వాలు, లేకపోతే మీ అగ్రిమెంట్స్, భార్యలు, భర్తలు, ఈ చెత్త చెదరం, ఈ గోలంతా ఉంటుంది కొమ్మలో. దానికి ఉన్న వేరుంది చూసారా, దాని పేరు కరుణ. అంటే మీరు ఏం బతికించాలి? మూడిట్లో కొమ్మలను బతికించాలా, కాండాన్ని రక్షించాలా, వేరుని రక్షించాలా? వేరుని రక్షిస్తే మళ్ళా పిల్లకి వస్తుంది. కనుక వేరు పేరు కరుణ, కాండం పేరు ధర్మము, కొమ్మల పేరు వ్యక్తిగతము అండ్ ప్రతిజ్ఞలు ప్లస్ నీ కుటుంబము, సోన్సో. అర్థమైందా? ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీలో మీ జీవితంలో మీరు దేని మీద దృష్టి పెట్టాలి చెప్పండి? కరుణ మీద దృష్టి పెట్టాలి. భీష్మ పితామహుడు తన శపథం అడ్డం వస్తుందని చెప్పేసి ద్రౌపదిని వివస్త్రం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడు. ఇప్పుడు మాట్లాడితే తన శపథం అడ్డు వస్తుంది. రాజు ఏం చేసినా ఒప్పుకుంటానని కదా అన్నాడు. ఆ రోజు శపథం చేశాడు. ఇప్పుడు నేను కానీ శపథం ఉల్లంఘించిన వాడిని అవుతాను కాబట్టి అతను కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చున్నాడు. అలాగా అదే భీష్మ పితామహుడు ద్రౌపది మీద కరుణ లేదా? ఒక స్త్రీ అంత ఆర్తనాదాలు చేస్తుంటే కరుణ లేదా నీకు? కరుణకి ఏవి అడ్డొచ్చినా సరే వాటిని నరికేయండి, అదే ధర్మము. చెప్పడంతో పాటు అహింసో పరమో ధర్మ. ధర్మం యొక్క పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇదేనండి. అహింసో పరమో ధర్మ. హింసలో కరుణ ఉంటుందా? ఉండదు. కనుక కుటుంబ ధర్మానికి వ్యక్తిగత ధర్మం అడ్డైనప్పుడు వ్యక్తిగత ధర్మం నరికే, శబదాన్ని దాటే, మాట తప్పే. మాట తప్పు. ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉన్నారు. వాళ్ళిద్దరూ జీవితం ప్రేమతో ప్రారంభమైంది. వన్ ఫైన్ మార్నింగ్ ఈ అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్ళైపోయింది. ఓకే, ఈ అబ్బాయితో పెళ్ళైపోయినప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఇప్పుడు తన వ్యక్తిగత ధర్మంలోంచి ఏ ధర్మంలోకి వచ్చింది? కుటుంబ ధర్మంలోకి వచ్చింది. ఇప్పుడు తన జీవితం బందికాన అయిపోయింది. పిల్లలు పుట్టారు. మళ్ళీ ఆ అబ్బాయి ప్రత్యక్షమయ్యాడు. వాడి జీవితం సంతోషంగా లేదు, వీళ్ళ జీవితం సంతోషంగా లేదు. ఈ జీవితం వేస్ట్ బతకడం, మా ఇద్దరం సంతోషంగా లేనప్పుడు ఇద్దరం వెళ్ళిపోదాం రా అని పిలిచాడు. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అనుకోండి, కుటుంబం అన్న శాఖను కోల్పోయినట్టే, కుటుంబం అన్న కాండాన్ని నరికేసినట్టే కదా. ఇద్దరు పిల్లలు ఏమవుతుంది? పోయినట్టే కదా. అందుకని తన యొక్క వ్యక్తిగత కోరికలు, తన వ్యక్తిగత ప్రేమని నరికేయాల్సిందే. అదే భారతదేశ సంప్రదాయం. అందుకే భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పటికీ సజీవంగా ఉంది. అలా ఎంతమంది స్త్రీలు తమ ప్రేమను నరుక్కున్నారో. కనుక ఇక్కడ వ్యక్తిగతమైనది ఎంతవరకు ఉండాలంటే నీ చేయి దాటి వెళ్ళినంత వరకే ఉండాలి. అంటే కాండం సంరక్షించాల్సింది కొమ్మలు నరకాల్సిందే. ఓకే, కనుక వ్యక్తిగతము, కుటుంబము, సమాజము ఇవన్నీ కూడాను ధర్మ ఆధారంగానే ఉండాలి. ఇక రెండోది కుటుంబ ధర్మంకి వద్దాం. నీ కుటుంబ ధర్మంలో నువ్వు పెరుగుతున్నావు. నీ కుటుంబంలో ఆ అమ్మాయి మళ్ళీ కుటుంబంలోకి వెళ్ళిపోయి పిల్లల్ని పెద్ద చేసి పెంచితే అలా చక్కగా ఏదో తన ఆశలు కోరికలన్నీ నొక్కి పెట్టేసుకొని తన జీవితాన్ని అడ్జస్ట్ అయిపోయి మామూలుగా అందరిలా బతికేస్తున్నప్పుడు తన కొడుకు ఒక విలన్ అయ్యాడు, ఒక దుర్మార్గుడు అయ్యాడు. తన భర్త సమాజం పట్ల హీనమైన పనులు చేస్తున్నాడు. ఓకే, ఇదే అసలు ఇంట్రెస్ట్. ఇప్పుడు ఆమె ఏం చెయ్యాలి? ఒక పెద్ద విలన్ అయ్యాడు. ఇక్కడతో ఆగిపోతారు చాలా మంది. 99.99% ఆగిపోతారు. ఇక్కడ సరెండర్ అయిపోతారు. అవ్వకూడదు. అప్పుడే మీరు అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక వ్యక్తులు అవుతారు. ఆ కుటుంబాన్ని నువ్వు నరికేయాలి. అర్థమైందా? ఎందుకంటే కరుణ అన్నది నువ్వు కాపాడి తీరాలి. రేపు నీ కొడుకు పెంచి పెద్ద చేసిన కొడుకు, వాడి కోసం నువ్వు నీకు ఆశలు కోరికలు చంపేసుకొని వచ్చిన ఆ తల్లి, వాడు పెరిగి పెద్ద అయిన తర్వాత వాడికి ఒక భార్య వస్తుంది. ఆ భార్యను వాడు హింస పెడుతూ నానా రచ్చ చేస్తుంటే ఆ తల్లి వాడి తలకాయ నరకాలి. అర్థమైందా? ఎందుకంటే అది విశ్వధర్మం. విశ్వధర్మం దగ్గర కుటుంబ ధర్మాన్ని నరికేయండి. వ్యక్తిగత ధర్మం దగ్గర కుటుంబ ధర్మానికి వ్యక్తిగత ధర్మం వస్తే వ్యక్తిగత నరికేయండి. ఎందుకంటే తల్లి వేరునే కాపాడాలి మనము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే,
ఒక స్త్రీ ఉంది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, చెప్పండి. మీరు మీ కుటుంబంలో ఉన్నారు, మీరు పూర్తి శాకాహారిగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఒక మేడం అడిగింది, సార్ నేను వెజిటేరియన్ అయిపోయాను, ఇప్పుడు మా ఆయన వచ్చి నన్ను నా ఎన్వి వండమంటున్నాడు. గత 3 నెలల నుంచి వాళ్ళ ఆయన ఇంట్లో అన్నం తినట్లా, ఈమె మాంసం వండట్లేదని. ఎందుకంటే ఆమె శాకాహారి అయిపోయింది, ధ్యానం అయిపోయింది, మీరు పూర్తి శాకాహారిగా ఉన్నారు. ఇప్పుడు నన్ను ఒక మేడం అడిగింది, సార్ నేను వెజిటేరియన్ అయిపోయాను, ఇప్పుడు మా ఆయన వచ్చి నన్ను నా ఎన్వి వండమంటున్నాడు. గత 3 నెలల నుంచి వాళ్ళ ఆయన ఇంట్లో అన్నం తినట్లా, ఈమె మాంసం వండట్లేదని. ఎందుకంటే ఆమె శాకాహారి అయిపోయింది, ధ్యానం అయిపోయింది, తను ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళింది. ఇప్పుడు ఆమె నన్ను అడిగింది, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వండాలా వద్దా? వండితేనేమో నేను ధర్మం మీద దాన్ని అవుతాను, వండకపోతేనేమో భర్త ధర్మాన్ని మీద అవుతాను. చాలా మందికి ఇదే కన్ఫ్యూజ్. అందుకే 3 పెట్టుకోండి: వ్యక్తిగత ధర్మము, కుటుంబ ధర్మము, విశ్వధర్మం. విశ్వధర్మం కోసం కుటుంబ ధర్మాన్ని నరికేయండి, కుటుంబం కోసం వ్యక్తిగత ధర్మాన్ని నరకండి. కుటుంబం కోసం వ్యక్తిగత ధర్మాన్ని నరకడం కరెక్ట్ అని సమాజం ఎంత ఖచ్చితంగా చెప్పిందో, విశ్వం కోసం కుటుంబం నరకడం కూడా అంతే సత్యము. ఓకే, ఆమె నన్ను అడిగింది, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని. ఒకటే ఒక క్వశ్చన్. నెంబర్ 1, నువ్వు వ్యక్తిగత ధర్మంలో ఉన్నావు కాబట్టి నువ్వు మాంసాహారం మానేసావు, వెరీ గుడ్. ఇప్పుడు మాంసాహారం మానేసి నీ భర్తకు నువ్వు వండి పెట్టాల్సి వస్తుంది, కుటుంబ ధర్మంలో ఉన్నావు, అది కుటుంబ ధర్మం అంటున్నావు. కానీ ఒక జీవికి హాని చేస్తున్నావు కదా, అంటే విశ్వధర్మానికి హాని అవుతుంది కదా. జంతువు పట్ల నీ కరుణ ఉందా లేదా? ఉంది. కానీ నేను దాన్ని కోసి చంపి వాళ్ళు వండి తినేటప్పుడు నా చేతులతో నేను చేస్తున్నానని బాధపడుతున్నావు కదా, మరి అది రైట్ ఎలా అవుతుంది? అందుకని విశ్వధర్మమే ప్రధానమైనది. ఎందుకంటే ఈ శరీరము, ఈ కుటుంబము, ఈ భర్త, ఈ భార్య, ఈ పిల్లలు ఉండేది కొంతకాలమే. నీతో సమస్తం ఉండేది విశ్వం మాత్రమే, విశ్వంలోనూ ఒక భాగం. ఇది టెంపరీ బ్యాచ్. ఇదంతా వన్ ఫైన్ మార్నింగ్ ఆన్సర్ చెప్పాలా. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడన్నా ధర్మం యొక్క సందేహం వస్తే ఈ 3 బేరేజ్ చేసుకోండి. కృష్ణుడిలా ఉండండి. కృష్ణుడు ఆయుధం పట్టణాన్ని ప్రామిస్ చేశాడు, వ్యక్తిగత ధర్మంలో ఉన్నాడు. కానీ భీష్ముడు అందరిని నరికేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు చక్రం తీశాడు భీష్ముడు చంపేయడానికి. అర్జునుడు కాలు పట్టుకుంటాడు, బావా నువ్వు నీ ధర్మంలో ఉన్నావు, నువ్వు ప్రతిజ్ఞలో ఉన్నావు, ఇప్పుడు మాట తప్పుదామంటే ఇప్పుడు మాట తప్పే సమయం వచ్చింది అంటాడు సింపుల్గా. ఆమె నన్ను అడిగింది, సార్ మా ఆయన ఆ రోజు నువ్వు ప్రామిస్ చేసావు భర్త అడుగుజాడల్లో నడుస్తానని, కరణేశు మంత్రి ఏదో ఉంది కదా, భోజేసు మాత నాదిచారామి, ఇవన్నీ చదివావు కదా, మరి దాన్ని ఎలా మేరతావు అని అడిగాడంట. అప్పుడు నేను ఇదే చెప్పాను, ఇప్పుడు మాట తప్పే సమయం వచ్చింది. దట్స్ ఆల్. అంటే ఎప్పుడు మాట తప్పుతాము? విశ్వం కోసం, మళ్ళీ వ్యక్తిగతం కోసం కాదు. వ్యక్తిగతం కోసం అయితే మళ్ళా అదే అధర్మం. విశ్వం కోసం ఎంత సింపుల్గా నేసాడు చూడండి. కృష్ణుడు చక్రం తీసాడు చంపేయడానికి ఎవరిని? భీష్ముడిని. ఎందుకంటే 2 లక్షల మందిని ఒక రోజున చంపేసాడు ఆయన విశ్వరూపం చూపిస్తున్నాడు యుద్ధరంగంలో. ఆయన అడ్డుకోవడానికి వీళ్ళకి ఎవరు కాలేదు. అర్జునుడి మీద ఎక్కువ పెడతాడు, ఇంకా బాణం రిలీజ్ చేసి అందరూ చనిపోతాడు. భీష్మ పితామహ నువ్వు ఇప్పటివరకే చాలా ఎక్కువ చేసావు, ఇంకా ఆపే అస్త్ర సన్యాసం చేయి అంటాడు. కృష్ణ నా కోపం తెప్పించుకుని నేను కూడా లేపేస్తానంటాడు. నన్నే లేపేస్తావా, లేదు లేపుకున్నారా అని చెప్పేసి రథం నుంచి దూకి అక్కడ పాడుపడిపోయిన రథచక్రం, నేను చంపడానికి ఈ రథచక్రం చాలని ఆ కూలిపోయిన రథంలోంచి చక్రం బీకి అతను చంపిపోతాడు. చంపిపోయినప్పుడు అర్జునుడు వచ్చి కాలు పట్టుకుంటాడు. కృష్ణ నువ్వేం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా? ఆయుధం పట్టనని మాట ఇచ్చావు కదా, ఇప్పుడు మళ్ళీ ఆయుధం పెట్టావా అంటే అంటాడు, మాట తప్పే సమయం వచ్చింది అంటాడు సింపుల్గా. ఎంత బ్యూటిఫుల్లో చూడండి. అదే మాటని తన వ్యక్తిగతం కోసం వాడలేదు అతను. ఆ మాట తప్పడం అన్నది వ్యక్తిగతం కోసం వాళ్ళ, విశ్వం కోసం వాడుతున్నాడు, ధర్మం కోసం వాడుతున్నాడు. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, ధర్మాలన్నింటిలో గొప్ప ధర్మం ఏంటంటే కరుణ ధర్మం. చెప్పలు కొడుకు నా కరుణ ధర్మానికి. అందుకని ఈ సృష్టిలో కరుణ అన్నదానికి ఏదైతే అడ్డొచ్చిందో అది కుటుంబమైన, వ్యక్తిగతమైన, మరొకటైనా నరికేసేయండి. అది ఆ తప్పు చేసే భీష్మ పితామహుడు 1000 బాణాల మీద పడుకోవాల్సి వచ్చింది. ఈ చిన్న తేడా తెలియక. అప్పుడు భీష్ముడు అంటాడు, ఈ విషయం నాకు నువ్వు ముందు చెప్పుంటే ఎంత బాగుండేది కృష్ణ, నేను ఎప్పుడో తప్పేవాడిని అంటాడు. ఈ జ్ఞానదే నాకు ముందు చేయొచ్చు కదా అంటాడు. ఇప్పుడు నన్ను చంపే అంటాడు. అప్పుడు సెకండ్ నేను వచ్చి లేదు ఆ ఛాన్స్ నాది అంటది. ఆయన కథ అలా ముగుస్తుంది. సో ఈ పరమయోగులందరూ, భీష్ముడు అంటే ఎవరు అనుకున్నారు? హయ్యెస్ట్ మాస్టర్. సృష్టిలో ఒకనొక అద్భుతమైన శకలం. అది మామూలు వ్యక్తి కాదు, అది కృష్ణుడు కొన్న సమాన శక్తిలో ఉన్నవాడు. మరి ఎందుకు అతను విలన్గా అయిపోయాడు అంటే అతను వ్యక్తిగత ధర్మంలో ఉన్నాడు. దుర్యోధనుడు సరే భీష్మ పితామహుడు, ఆ ద్వారా వచ్చినవాడు ధృతరాష్ట్రుడు తక్కువడా? అతను కూడా ఎంత గొప్ప శక్తివంతుడు. అతను గుడ్డివాడు పేరుకే, మొత్తం సమస్తం అతనికి తెలుసు. అంతటి వాడు కుటుంబ ధర్మంలో విశ్వధర్మాన్ని వదిలేశాడు. ఓకే, కర్ణుడిని తీసుకుందాం. కర్ణుడు ఏ ధర్మంలో ఉన్నాడు చెప్పండి.
మిత్రధర్మం అంటే ఎవడు మిత్రుడు? నువ్వు ఆగు, సీనియర్స్ మాట్లాడకూడదు. ఏ ధర్మం? మిత్రధర్మం. మిత్రుడు అంటే ఎవడు మిత్రుడు? విశ్వానికి మిత్రుడా? అది కూడా అడుగుతాడు కర్ణుడు. కృష్ణ, నేను నా ధర్మంలో నేను ఉన్నాను మాట్లాడితే ప్రతివాడు ధర్మం అన్న పదం వాడేస్తున్నాడు. ధర్మం అన్న పదం ఒక్క కరుణదే, ఇంక దేంది కాదు. నీ భర్త ధర్మం ఎట్లవుతుంది? నీ పిల్లల ధర్మం ఎట్లవుతుంది? నీ పిల్లలు నీ పర్సనల్, నీ భర్త నీ పర్సనల్, నీ కుటుంబం నీ పర్సనల్, ఆఖరికి నీ సమాజం కూడా నీ పర్సనల్, భారతదేశం కూడా నీ పర్సనల్. ఈరోజు మీరు పాకిస్తాన్ని ప్రేమించలేరు, పాకిస్తాన్ని చంపేయాలంటారు ప్రతి ఒక్కడు. అందుకే భారతదేశం మీ పర్సనల్. అందుకని దేశంలో ప్రేమించమన్నా, మంచి అనేది పెంచమన్నా, అదేదో ఉంది సామెత, దేశం మీద చాలా కథలు ఉన్నాయి. నా జన్మభూమి, తెలుగు భాషలందు తెలుగు భాష లెస్స, ప్రతివాడు అంటాడు. ఇంగ్లీష్ భాష అందు ఇంగ్లీష్ లెస్స నాడు అంటాడు. ద బ్యూటిఫుల్ లాంగ్వేజ్ ద ఇంగ్లీష్ యా అంటాడు ఆడు. ఎవరిదాల్లో కుటుంబ ధర్మాలు ఇవన్నీ. యూనివర్సల్ ధర్మం, పాకిస్తాన్ కూడా నాకు ప్రాణం, భారతదేశం కూడా నాకు ప్రాణం, తెలుగు భాష కూడా నాకు ప్రాణం, యూనివర్సల్. అందుకని ఎప్పుడైనా సరే ధర్మం యొక్క సందేహం మీరు వచ్చినప్పుడు అక్కడ కరుణకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. భీష్మ పితామహుడు కరుణకు ప్రిఫరెన్స్ ఇచ్చుంటే ఆ రోజు ఆయన బలయ్యేవాడు కాదు, ద్రౌపది వస్త్రం జరిగేది కాదు. భీష్ముడు వెంటనే ఆయుధం తీసారే, ఆ ఒక ఆడదాని జోలు ఎవడన్నా వచ్చాడంటే వాడు తల తీస్తానని ఉంటే, అదేంటి నువ్వు ప్రతిజ్ఞ చేసావు కదా అంటాడు శకుని. వెంటనే బాణం కింద పెట్టేస్తాడు. నేను ఇప్పుడు ప్రతిజ్ఞ మీరుతున్నాను అంటే అయిపోయి కదా. ఏమైతే ప్రతిజ్ఞ మీరితే? స్వర్గలోకంలో రమ్మ మిస్ అవుద్ది, అంతేగా. స్వర్గలోకాలు పోతాయి ప్రతిజ్ఞ మిస్ అయితే. ఓకే పోనీ, ఒక స్త్రీని కాపాడడంలో పోతే ఏంటి? అప్పుడు స్వర్గాన్ని మించిన స్వర్గం వస్తుంది. అది కరుణ ధర్మం. అందుకే సృష్టిలో కృష్ణుడు ఒక్కడే మిగిలాడు. కృష్ణుడు ఏ ధర్మం? కరుణ ధర్మం. సమస్త ఆర్యవర్తంలో కరుణ మిస్ అయిపోయింది, భూమండలంలో కరుణ మిస్ అయింది, అందుకే యుద్ధం జరగాల్సింది అంటాడు. సో మీ ముందుకు ఈ ప్రశ్నలు వస్తాయి. ఒక ఆమె నన్ను ప్రశ్న అడిగింది, సార్ మా ఆయన చికెను మటను తింటాడు, నేను తింటాను, మీ క్లాసు వినేసి నేను మానేశాను, ధ్యానం చేస్తూ ఉన్నాను, అందరు మాస్టర్స్ చెప్పారు మాంసాహారం తినద్దమ్మా, అది హింసతో కూడమ్మా, దేహం పాడు చేస్తుందమ్మా అన్నారు, మానేశాను. ఓకే, మొన్న ఒకరోజు మా ఆయన వచ్చాడు, నా నోట్లో మాంసం ముక్క పెట్టాడు, తింటావా చస్తావా అన్నాడు. మీరైతే ఏం చేస్తారు? అదే నువ్వు తినకపోతే నేను నిన్ను వదిలేస్తాను అన్నాడు, చంపేస్తానన్నాడు, వదిలేస్తాను నేను చంపేస్తాను అన్నాడు, తింటావా చస్తావా? చేపలు కూడా అంటే అమ్మాయి ఏమందంటే, సార్ మా ఆయన నోట్లో మాంసం ముక్క పెట్టి నువ్వు తిను లేకపోతే నువ్వు ఊరుకోను అన్నాడు, మరి భర్తను బాధించడం కరెక్ట్ కాదు కదా, ధర్మం కాదు కదా, అదే నేను తినేశాను సార్ అందే. అసలు విషయం ఏంటంటే అమ్మా, నేను చెప్పాను అమ్మా, అదే భర్త నీ నోట్లో విషం బాటిల్ పెట్టి తాగేసి నేను వేరే పెళ్లి చేసుకుంటా అన్నాడు అనుకో, తాగేస్తావా? తాగం. పోరా బుడింగాని అని దోసేసో వాడిని తన్నేసో పారిపోతాం. ఇక్కడ ఎందుకు తిన్నావు అంటే ఇది పోయేది నీ ప్రాణం కాదు కాబట్టి ఆ ధర్మం పట్ల నీకు స్పష్టత లేదు, స్ట్రాంగ్నెస్ లేదు, కరుణ లేదు. నీ ప్రాణం పట్ల మళ్ళీ నీకు కరుణ ఉంది, దాని ప్రాణం పట్ల కరుణ లేదు. అందుకని సృష్టిలో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ ఆన్సర్ ఎక్కడ తేలాలంటే కరుణ దగ్గర. నీ మొగుడు నీ నోట్లో విషం పెట్టేసి నువ్వు తాగి చచ్చిపో అంటే నువ్వు చచ్చిపోతావా? ఇందాక ఇది అన్నావు, చంపేస్తే నీ చేతిలో చచ్చిపోవడం కన్నా ఇంకోటి అన్నావు, సావడానికి వీల్లేదు. నా పట్ల నాకు కరుణ. మీకు కరుణ గురించి అర్థం కావాలంటే స్వధర్మానికి పట్ల కరుణ, మీకు ఎప్పుడు కరుణే పెట్టుకోండి, ఇంకంతే, ఇంకేం పెట్టుకోకండి. ఇప్పుడు ఆయనకు సరెండర్ అయిపోతే నేను చూసి నువ్వు జాలిపడవా? మీరు శత్రువుకు సరెండర్ అయిపోయినప్పుడు మిమ్మల్ని చూసి మీరు జాలి పడుతున్నారు కదా, ఏంద్ర బాబు నేను ఎంత దైన్యంగా బతుకుతున్నానని, అది కూడా తప్పే మళ్ళా. అందుకని కరుణ అన్నదే బేస్ తీసుకోండి ఎప్పుడు కూడా, కరుణ అంతే మీకు ఆన్సర్. మీ పట్ల మీకు కరుణ, ఆ చైర్ కాదు ఈ చైర్ అంటారు, జీవుడి పట్ల కరుణ. మీకు ఇది అర్థం కావాలంటే, కరుణ గురించి అర్థం కావాలంటే నేను మీకు ఒక వ్యక్తి గురించి చెప్తా. ఒక పావురం పరిగెట్టుకొని వస్తుంది, గద్ద వచ్చి దాన్ని తరుముతుంది. ఓకే, నన్ను కాపాడు అని పావురం పరిగెట్టుకొని వచ్చి ఒక వ్యక్తి దగ్గరకు వచ్చింది. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నేను మాట ఇస్తున్నాను, నేను కాపాడుతానని చెప్పేసి దానికి ప్రామిస్ చేశాడు. ఇందులో గద్ద వచ్చింది, దాన్ని వదులు, అది నా ఆహారం అందే. నేను దాన్ని మాట ఇచ్చాను, అది నా మిత్రుడు, నేను వదలడానికి వీల్లేదు అన్నాడు. అయితే మరి నా ఆహారం నన్ను చచ్చిపోమంటావు అందే. అయితే నేను గింజలే కదా కావాలని, ఆహారం కదా అని గింజలు ఇచ్చాడు. నేను గింజలు తిన్నాను, నేను నాన్ వెజిటేరియన్ ఫ్యామిలీ, ఐ డోంట్ ఈట్ వెజిటేరియన్, ఐ వాంట్ ఈట్ మీట్ అని చెప్పింది. గద్ద అదే కదా ఆహారం. ఓకే, అప్పుడు అతనికి ఒక పెద్ద సంకటం వచ్చింది. వదిలేస్తేనేమో వ్యక్తిగత ధర్మం పోద్ది, దీనికి ఇస్తేనేమో
విశ్వధర్మం పోద్ది. అప్పుడు ఆ వ్యక్తి ఆలోచించి ఏం చేశాడంటే, నీకు ఆకలి తీరాలి, నీకు ప్రాణం కావాలి, అంతే కదా అని చెప్పేసి తన తొడ నుంచి పావురం ఎంత వెయిట్ ఉందో అంత మాంసం తీసి ఇచ్చాడు. ఓకే, ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటో తెలుసా? శిబి చక్రవర్తి. చేపలు కొట్టాను, ఎంత గ్రేట్ మాస్టర్. ఇక్కడ 3 లవ్స్ చెప్తాను మీకు, 3 ధర్మాల గురించి చెప్తాను. వ్యక్తిగత ధర్మం శిబి చక్రవర్తిది, పావురము మిత్రధర్మము, అది దాని పేరేంటి గద్దేమో యూనివర్సల్ ధర్మం. 3 ధర్మాల్లో కరుణ అనేది ఉండాలి ప్రధానంగా. 3 కోణాల్లో కరుణ ఉండాలి. ఆయన కరుణకే ప్రిఫరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు పావురాన్ని చంపనిచ్చేస్తే తన మిత్రుని కోల్పోయిన వాడిని అవుతాడు. అలాగని చెప్పి కత్తి తీసి గద్దను నరికేస్తే వాడిని చంపిన వాడిని అవుతాడు. దాన్ని చంపొచ్చు, ఆయన పెద్ద విషయం కాదు. కత్తి తీసి గద్దను నరికేయచ్చు. ఓకే, నా మిత్రుల కోసం నిన్ను నరికేస్తానని కూడా అనొచ్చు, కానీ నరకూడదు. ఎందుకంటే అది యుద్ధం చేయడానికి రాలి, ఆహారం కోసం వచ్చింది. చూసారా? అలాగని ఇప్పుడు దీన్ని వదిలేస్తే నేనేమైపోతాను? పోనీ తన ప్రాణం తను తీసుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తన పట్ల తనకు ధర్మం. చూడండి, ఇక్కడ పావురం పట్ల కరుణ, మిత్రుడు అయిన పావురం పట్ల కరుణ, శత్రువైన గద్ద పట్ల కరుణ, తన పట్ల తనకు కరుణ. తన పట్ల తన కరుణ ఎక్కడుందో చూపిస్తాను చూడండి. ప్రాణం తీసుకోలేదు అతను, కేవలం తొడ నుంచి మాంసాన్ని తీసి ఇచ్చాడు. అంటే ఏంటి అర్థం? చాలామంది ఆపరేషన్ చేసినప్పుడు తొడ దగ్గర స్కిన్ తీసి అతికిస్తారు. అంటే ఏంటి? ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది. మన శరీరంలో పెరిగే అవకాశం ఉన్న ప్లేస్ ఏంటంటే తొడలే. అక్కడ ఆ స్కిన్ మనకి ప్రతి క్షణం ప్రొటెక్ట్ అవుతుంటుందంట. అందుకని డాక్టర్స్ ఏం చేస్తారంటే ఆపరేషన్ చేసినప్పుడు అక్కడ నుంచి వాటిని తీసుకుంటారు, స్కిన్ని ఏది అవసరమైతే అవి తీసుకుని సర్జరీస్ చేస్తుంటారు. అలాగే శిబి చక్రవర్తి తన తొడ నుంచి కొంత మాంసం తీసి దానికి ఇచ్చాడు. తను ప్రాణం తీసుకోలేదు. గమనించండి, ఇక్కడ అంటే తనను తాను రక్షించుకున్నాడు, ప్రేమించుకున్నాడు. మిత్రుడైన పావురాన్ని ప్రేమించాడు, శత్రువైన గద్దని ప్రేమించాడు. దిస్ ఈజ్ కాల్డ్ యూనివర్సల్ లవ్. కొంతమంది త్యాగం అంటారు, నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను త్యాగం. అది రాంగు. నువ్వు ఎలా త్యాగం చేస్తావు? నీదా ప్రాణం ఏమన్నా? నీది కాదు, నువ్వు ఎలా ఇస్తావు? ప్రాణం నీదైతే చెప్పు, మాట్లాడుకుందాం. నీది కాదు, కేవలం నువ్వు అద్దెకి తెచ్చుకున్నావు అంతే. ఈ బాడీ నీది కాదు, నువ్వు ఇవ్వడానికి వీల్లేదు. పరంధాముడిది ఇది. ఏమనుకుంటున్నారు? ఇట్స్ నాట్ యువర్ బాడీ, ఇట్స్ రైట్ రాయల్ టు ద బాస్ ఆఫ్ ద యూనివర్సల్ గాడ్. ఆయనదే. నీ శరీరం మీద హక్కులు ఆయనవే, నీ బిడ్డ శరీరం మీద హక్కులు ఆయనవే, నీ అత్త శరీరం మీద హక్కులు ఆయనవే, నీ భార్య శరీరం మీద హక్కులు ఆయన, అందరి మీద హక్కులు ఆయనవే. రైట్ రాయల్ హక్కులు ఆయనకే. అందుకే షిరిడీ సాయి ఏమంటాడు చెప్పండి నాతో పాటు? అల్లా మాలిక్, భగవంతుడే యజమాని. భగవంతుడు యజమాని. మీ యజమాని మీ ఆయన కాదు. మొన్న అడిగింది, మీ యజమాని ఎవరమ్మా అంటే ఇదిగో అని చూపించింది అలా ఆయన్నే. ఆయన యజమాని కాదు, టెంపరీ అగ్రిమెంట్ హక్కుదారుడు. టెంపరీ అగ్రిమెంట్ ఎప్పటి నుంచి వచ్చాడు? 20 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ దాకా అగ్రిమెంట్, 60-70 ఏళ్ళ దాకా అగ్రిమెంట్. దాని ముందు తండ్రి అగ్రిమెంట్, దాని ముందు అన్ని అగ్రిమెంట్లే భూలోకంలో. అవసరమైతే అగ్రిమెంట్ చింపేయండి. ఎప్పుడు? దేనికోసం? కరుణ ధర్మం కోసం, అంటే విశ్వధర్మం కోసం. విశ్వధర్మం కోసం అగ్రిమెంట్ చింపేయచ్చు, నేనైతే చింపేస్తాను. ఎందుకని? యూనివర్సల్ లా ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క ధర్మశాస్త్రం అత్యంత విలువైంది. ఈ ధర్మశాస్త్రాన్ని విశ్లేషించిన మొట్టమొదటి వ్యక్తి భూమి మీద ఎవరు అంటే యమధర్మరాజు. ఆయనకి చెప్పలు కొట్టుకుందాం. యమధర్మరాజు నచికేతుడికి చెప్పిన పాయింట్స్ ఇవి. 1000 బాణాల మీద ఉండి ఆ అనుభవం పొంది భీష్మ పితామహుడు రియలైజ్ అయి చెప్పిన సబ్జెక్ట్ ఇది. యుద్ధం ముగిసి ఆయన ప్రాణం విడిచే టైంలో 18వ రోజు పంచపాండవులు వచ్చి, కృష్ణుడు వచ్చి ఏమన్నా జ్ఞానం బోధించండి వీరికి అన్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్స్ ఇవి. ఎందుకంటే అడుగుతాడు ఆయన, కృష్ణ నువ్వు ఉంటుండగా నేను చెప్పడం ఏంటి అంటాడు. నీది అనుభవ ధర్మం ఆయన, నాది ఓన్లీ జ్ఞానమే, నీది అనుభవ జ్ఞానం అంటాడు. అనుభవ జ్ఞానమే కదా అయింది. ఆయన రిలైజ్ అయ్యాడు, ఆ రోజంతా రిలైజ్ అయ్యాడు. ఈ 1000 బాణాలు గుచ్చుకోవడానికి కారణం ఏంటి? పడుకొని ఆలోచించుకున్నాడు. 8 రోజులు 10 రోజులు ఉన్నాడు అంపశయ్య మీద. ఆయన కృష్ణుడు అడిగాడు. కృష్ణుడిని అన్నాడు ముందు, అంపశయ్య మీద భీష్ముడు పడుకుని ఉన్నప్పుడు కృష్ణుడు వచ్చి అడిగాడు, తాతగారు ఎలా ఉన్నారు అని. కృష్ణ నువ్వు చేసిన నిర్వాహకం చూడు అన్నాడు. ఎందుకంటే అది కృష్ణుడు చేసిందే కదా ఆ ప్లాను. అమ్మని తీసుకొచ్చి నుంచోబెడితే ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు, బాణాలు వేసేయండి అన్నారు కదా. అప్పుడు ఆయన అన్నమాట కృష్ణుడు వెంటనే ఏమన్నాడంటే, తాతగారు మీ వాస్తవానికి మీరు కారణం కాదా? ఈ 1000 బాణాలకి మూల్యం మీరు కాదా అని అడిగాడు. అంతే, ఒక మాట అనేసి వెళ్ళిపోయాడు.
ఆ రోజు నుంచి ఆయన స్టార్ట్ చేశాడు వెరిఫికేషన్, ఆత్మ పరిశీలన. అవును కదా, నేనేంటి ఇలాగా అయ్యాను, నిజమే కదా, నేను ఎందుకు కృష్ణుని అన్నాను, ఈ 1000 బాణాలు పడ్డానికి కారణం ఎవరు? ఇదిగో మొదటి నుంచి వద్దాం. ఈ 10 బాణాలు ఇటు సైడ్ దగ్గర 50 బాణాలు అమ్మని బలవంతంగా తీసుకొచ్చి కట్టబెట్టాను. ఆమె ద్వేషానికి కారణం కాదా? నాకేం హక్కు ఉంది ఒక స్త్రీని బలవంతంగా తీసుకురావచ్చా? నేను ఎలా తెచ్చాను దాన్ని? తప్పు కదా అది. ఆ స్త్రీ యొక్క హృదయాన్ని అడగలేదు, నేను ప్రశ్న అడగలేదు. దాని తాలూకు ఫలితం ఇది. తర్వాత అమ్మని బలవంతంగా తీసుకొచ్చి కట్టబెట్టాను. ఆమె ద్వేషానికి కారణం కాదా? నాకేం హక్కు ఉంది ఒక స్త్రీని బలవంతంగా తీసుకురావచ్చా? నేను ఎలా తెచ్చాను దాన్ని? తప్పు కదా అది. ఆ స్త్రీ యొక్క హృదయాన్ని అడగలేదు, నేను ప్రశ్న అడగలేదు. దాని తాలూకు ఫలితం ఇది. తర్వాత గాంధారిని బలవంతంగా తీసుకొచ్చాను. నా కొడుకు కొడుకు అవుతాడు, మనవడు అవుతాడా? కొడుకు అవదు, పెదనాన్న బిడ్డలే కదా. ఆ గాంధారి ధృతరాష్ట్రుడి కోసం గాంధారిని తీసుకొచ్చాడు. వాళ్ళ మీద యుద్ధం చేసి గాంధారిని గెలుచుకొని తీసుకొచ్చాడు. ఆ కసితో వచ్చిన వాడు ఎవడు? శకుని. వాడి తాలూకా శాపం తాలూకా ఫలితాలు కావా? శకుని ఎందుకు జీవితకాలం భీష్ముని ద్వేషించాడు అనుకున్నారు? అందుకే తన ముద్దుల చెల్లి, అతని చెల్లి అంటే మహాప్రాణం, తన ముద్దుల చెల్లికి ఇతను ఒక గుడ్డివాడిని తెచ్చి కట్టబెట్టాడు. ఆమె తప్పనిసరి యుద్ధం జరుగుతుంది, లేకపోతే చంపేస్తాడు, అందరిని రాజ్యమంతా సర్వనాశనం చేస్తాడు, మహాబలవంతుడు. అందుకని ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆమె చూడండి, ఇక్కడ మీకు ఈ క్యారెక్టర్ గురించి పరిచయం చేస్తాను. గాంధారి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. గాంధారి ఒక గుడ్డివాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఇప్పుడు గాంధారి ఏ ధర్మంలో ఉందో మీరు చెప్పండి. కుటుంబ ధర్మంలో ఉంది. చెప్పలు కొడదాం గాంధారికి. తనకంటూ ఒక వ్యక్తిగతమైన ఇష్టం ఉంటుంది. ఎవరికి అలాగా ఉన్నవాళ్ళని ఉండాలని ఉండదు కదా. తనకు ఒక వ్యక్తిగత ధర్మం ఉంటుంది, వ్యక్తిగత ఇష్టం ఉంటుంది. ఎప్పుడైతే గాంధారి నిర్ణయం తీసుకుంటుందంటే, భీష్ముడు సర్వసైన్యాన్ని వేసుకొని వచ్చి వాళ్ళ రాజ్యం ముందు నిలబెడతాడు. నిలబెట్టి అతను ఒక లోపలికి వస్తాడు. ఏంటండి మీరు మా మీద దండయాత్ర చేస్తున్నారంటే, శాంతి పతాకం ఎగరేస్తున్నాను, అయితే మీరు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి చేయాలి అంటాడు. ఇప్పుడు చేయనంటే దాడి చేస్తాడు. మొత్తం రాజ్యం అంతా సర్వనాశనం అయిపోద్ది, ప్రజలందరూ చనిపోతారు. ఓకే, రాజ్యం భ్రష్టం అయిపోద్ది. నా సంతోషం కోసం ఈ రాజ్యం వదిలిపెట్టాలా, లేకపోతే ఈ రాజ్యం కోసం నా సంతోషం వదిలిపెట్టాలా అని క్వశ్చన్ వచ్చింది ఆమెకి. ఇప్పుడు చెప్పండి, ఆమె ఏ ధర్మం? కుటుంబ ధర్మం. యూనివర్స్ ధర్మం అవుతుంది. ఇది యూనివర్స్ వేరు, మళ్ళా కుటుంబ ధర్మమే అది. అంటే తన రాజ్యం కూడా ఒక కుటుంబమే కదా, తన దేశం కోసం వదిలింది. అంటే పెద్ద కుటుంబం అనమాట. ఇక్కడ నేను కుటుంబం అంటే మీరు భర్త భార్య పిల్లలు అనుకున్నారు. కుటుంబం అంటే దేశం కూడా, భారతదేశం కూడా మీ కుటుంబమే అవుతుంది. అవునా కదా? సో ఆ గాంధారి కుటుంబ ధర్మం కోసం తన వ్యక్తిగత ధర్మాన్ని వదిలేసింది. ఎంత గొప్ప విషయం చూడండి. వ్యక్తిగత ధర్మాన్ని వదిలేసి మళ్ళీ నా కళ్ళుంటే నా భర్తకి ఎక్కడ అవమానం జరుగుతుంది అని చెప్పేసి తను కూడా ఆ రోజు నుంచి గొడగట్టేసుకుంది. వ్యక్తిగత ధర్మంలో పర్ఫెక్ట్ మాస్టర్. కుటుంబం కోసం వ్యక్తిగత ధర్మాన్ని వదిలిన మాస్టర్ ఆమె. ఓకే, భీష్మ పితామహుడు వ్యక్తిగత ధర్మంలో ఉన్నాడు కుటుంబం కోసం. మళ్ళీ చూడండి, ఇది ట్విస్ట్. బట్ వీళ్ళందరూ బలిపశులు ఎందుకు అయ్యారంటే ఒకే ఒక్క కారణం, వీళ్ళు ఎవ్వరూ కరుణ ధర్మంలో లేరు. తల్లి వేరుని పట్టుకోలేదు, పైన కాండాన్ని పట్టుకున్నారు, కొమ్మలు పట్టుకున్నారు, ఆకులు పట్టుకున్నారు, కాయలు పట్టుకున్నారు. అందుకే కృష్ణుడు చెప్పిన మూడు సిద్ధాంతాలు గుర్తుపెట్టుకోండి. చెప్పండి నాతో పాటు. వృక్షము అంటే, వృక్షం అంటే కొమ్మలు అనమాట. పోనీ కాండము, కొమ్మలు, తల్లి వేరు. ఇప్పుడు చెప్పండి, తల్లి వేరేంటి? కరుణ ధర్మం. వృక్షం ఏంటి? సమాజ ధర్మం, వ్యక్తిగత ధర్మం, సమాజ ధర్మం, కుటుంబ ధర్మం, దేశ ధర్మం, సోన్సో. ఓకే, ఇక శాఖలో కొమ్మలు ఏంటి? వ్యక్తిగత ప్రతిజ్ఞలు, వ్యక్తిగత అగ్రిమెంట్స్, వ్యక్తిగత జీవితాలు, నీ పర్సనల్, నీ కుటుంబం, అంతవరకు. సో ఫైనల్గా మీరు ఏం తెలుసుకోవాలంటే, కాండాన్ని రక్షించడానికి కొమ్మలు నరకాలి. ఓకే, వేరుని రక్షించడానికి కాండాన్ని నరకాలి. ఫైనల్గా మన రక్షణ వేరు పట్ల ఉండాలి. ఆ వేరు పేరే కరుణ. సృష్టిలో కరుణే అత్యంత అద్భుతమైంది. ఓకే, ఇంకొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్పండి. మహాభారతం నుంచి అడుగుతాను. ఇప్పుడు శకుని ఏ ధర్మంలో ఉన్నాడు చెప్పండి. వ్యక్తిగత ధర్మంలో ఉన్నాడా? కుటుంబ ధర్మంలో ఉన్నాడా? సమాజ ధర్మంలో ఉన్నాడా? దేశ ధర్మంలో ఉన్నాడా? కరుణ ధర్మంలో ఉన్నాడా? చెప్పండి. వ్యక్తిగతమేనా? షూర్? కాదు, కుటుంబ ధర్మం. చెప్తాను చూడండి. గాంధార దేశానికి జరిగిన అవమానం, అతనికి పర్సనల్ అవమానం ఏమీ లేదు. తన కుటుంబం కోసం
కరుణ ధర్మాన్ని త్యజించాడు. తన కుటుంబంలో జరిగిన తన చెల్లి అన్యాయం పట్ల కరుణ ధర్మాన్ని వదిలేశాడు. వ్యక్తిగత ధర్మం కూడా వదిలేశాడు. మీకు తెలుసలేదో, పెళ్లి చేసుకోలే, జీవిత కాలం అలాగే ఉన్నాడు. పైగా ఒక కత్తి తీసుకొని కాలుని పొడుచుకుంటాడు, భయంకరంగా గాయం చేసుకుంటాడు. ఎందుకు గాయం చేసుకుంటాడంటే ఈ గాయం అందుకే కుంటుతూ నడుస్తాడు అతను. ఈ గాయం ఉన్నన్నాళ్ళు నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని నేను మర్చిపోకూడదు. వాళ్ళ నాన్న మర్చిపోయాడు, వాళ్ళ అమ్మ మర్చిపోయింది, వాళ్ళ చెల్లి మర్చిపోయింది, సంతోషంగా ఉన్నారు. ఈయన మాత్రం సంతోషంగా లేడు. తన వ్యక్తిత్వాన్ని, తన వ్యక్తిగతాన్ని మొత్తం కోల్పోయాడు. ఏమాత్రం సంతోషం లేదు. అతను లైఫ్ అంతా ఏడుస్తూనే గడిపాడు, ఏడిపిస్తూనే గడిపాడు. చూసారా వ్యక్తిగత ధర్మంలో. నాన్నగారికి, వాళ్ళ నాన్నగారికి మాట ఇచ్చాడు. మాట కోసం మాట ఎవడిచ్చాడు? తను కదా. భీష్ముడిది వ్యక్తిగత ధర్మం అవుతుంది. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి కోసం మాట ఇచ్చాను అన్నాడే కానీ విశ్వం కోసం మాట ఇచ్చాను అనలేదుగా. అదే అంటాడు, ప్రతిజ్ఞకు వాల్యూ లేదంటే నీ ప్రతిజ్ఞ ఎవరి కోసం ఇచ్చావు? మీ తండ్రి గారి కోసం ఇచ్చావు, నీ వ్యక్తిగతం. అదే ప్రతిజ్ఞ నువ్వు విశ్వం కోసం ఇచ్చుంటే, ఈ విశ్వంలో అధర్మం జరగరాదని కనుక నువ్వు ఆ రోజు మాట ఇచ్చుంటే నువ్వు ఈ పాటికి నన్ను దాటిపోయాడు అంటాడు కృష్ణుడు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒకటి పెట్టుకోండి, విశ్వం. వీఆర్ నాట్ భారతీయులు, వీఆర్ నాట్ ఆంధ్ర పీపుల్స్. మన భారతీయులం కాదు, ఆంధ్ర వాళ్ళం కాదు, తెలుగు వాళ్ళం కాదు, హిందీ వాళ్ళం కాదు, ముస్లింలు కాదు, సిక్కు వాళ్ళం, కమ్మ కాదు, కాపు కాదు, రెడ్డి కాదు, బుల్లి కాదు, అల్లి కాదు. మనం ఒకటే, యూనివర్సల్. వీఆర్ ద యూనివర్సల్ స్పీక్స్ సోల్, శుద్ధ చైతన్యాలం, పరమాత్మ స్వరూపులం, వీఆర్ ద గాడ్స్. ఈ కాన్సెప్ట్స్లో వెళ్ళండి. ఇప్పుడు మీకు పాకిస్తాన్ వాడు కూడా అర్థమవుతాడు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్లో భారతదేశం పాకిస్తాన్ క్రికెట్ ఆడుతుంటే భారతదేశం వాళ్ళు 6 కొట్టారు. అందరూ చప్పట్లు కొట్టారు, ఓ ఓ ఓ అని చప్పట్లు కొట్టారు ఇటు భారతీయులు అందరూ. ఓకే, మొత్తం భారతదేశంలో జరుగుతున్న క్రికెట్లో భారతీయులే కదా ఉంటారు. అందరూ జెండాలకు ఓ ఓ అన్నారు. వాళ్ళతో పాటు కృష్ణుడు కూడా చప్పట్లు కొట్టి ఓ ఓ ఓ అని వేసి జెండా ఊపాడు. ఓకే, తర్వాత పాకిస్తాన్ 6 కొట్టాడు. అందరూ గమ్ముకున్నారు, ఓ అన్నారు. కృష్ణుడు ఓ అని చేతులు ఎత్తేసి చప్పట్లు కొట్టేసి జెండా ఊపాడు. ఓకే, పాకిస్తాన్ జెండా ఊపాడు. ఇండియా జెండా పక్కనైతే పాకిస్తాన్ జెండా ఊపాడు. మళ్ళీ అందరూ ఆయనకి విచిత్రంగా చూశారు. మళ్ళీ కాసేపటికి ఇండియన్ 4 కొట్టాడు, అందరూ చప్పట్లు కొట్టారు, ఈయన చప్పట్లు కొట్టాడు. మళ్ళీ ఇండియన్ 6 కొట్టాడు, అందరూ వెళ్ళేసారు, ఈయన చప్పట్లు కొట్టాడు, జెండా ఊపాడు. ఓకే, అయిపోయింది కదా. ఈసారి ఇండియా కూడా అవుట్ అయ్యాడు. అందరూ ఓ అన్నారు. వెంటనే పాకిస్తాన్ ప్లేయర్స్ అందరూ చప్పట్లు కొట్టుకుని హక్ చేసుకుంటారు కదా. ఈయన స్టేడియంలో నిలబడి చప్పట్లు కొట్టి వెళ్ళేసి పాకిస్తాన్ జెండా ఊపాడు. ఇండియా వాడికి మండిపోయింది. ఏం రా నాయన, నువ్వు అసలు ఎవడనుకుంటున్నావు? నువ్వు భారతదేశం దేవుడివి మర్చిపోయినట్టున్నావు. నువ్వు మన భారతీయులు, నువ్వేం చేస్తున్నావు? పాకిస్తాన్ వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు ముస్లిమ్స్, అటువైపు వాళ్ళు మన ఎనిమీస్, వాళ్ళందరూ నువ్వు మర్చిపోయినట్టున్నావు. మనం భారతీయులము అని గుర్తు చేస్తాడు అని ఒక పండితుడు చెప్తాడు. అప్పుడు కృష్ణ అంటాడు, మరి వెదవల్లారా, మీరు దేశాలు చూస్తున్నారు, నేను ఆటను చూస్తున్నాను అంటాడు. మీరు ఎవరిని చూస్తున్నారు? దేశాలను చూస్తున్నారు, నేను ఆటను చూస్తున్నా. మన భారతీయుడని చూస్తున్నారు మీరు, నేను ఆటను ఆస్వాదిస్తున్నా. మీరు శత్రుత్వాన్ని, దేశాలను ఆస్వాదిస్తున్నారు. అందుకే కృష్ణుడిది యూనివర్సల్ ధర్మం. అదేనా? కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఎవడైతే యూనివర్సల్ ధర్మంలోకి వెళ్ళాడో, ఎవరైతే విశ్వాత్మ అయిపోయాడో, ఎవడైతే వాడే పరమాత్ముడు అవుతాడు. విశ్వాత్ముడు అవడం పరమాత్ముడు ఎట్లా అవుతాడు? అందుకని ఈ రోజు నుంచి ధర్మాలను వర్గీకరించుకోండి. మీ సమస్త ధర్మాలకి కరుణ కనుక అడ్డంగా ఉంటే ఆ సమస్త ధర్మాలని నరికేయండి, కరుణ ధర్మాన్ని కాపాడండి. ఆ కరుణ ధర్మం పేరే విశ్వధర్మం. ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ.